యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మాట, బంగారం కన్నా వజ్రం కన్నా మరి గొప్ప మాట ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథం అనేసరికి ఏదో మతం మార్పిడి అని కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు లేక బైబిల్ వ్యతిరేకులు మాట్లాడుతున్న మాట. నిజానికి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఇది క్రైస్తవ మతము, మీరు మతం మార్చుకోమని యేసు ప్రభువారు ఎక్కడ కూడా ఎప్పుడు ఏనాడు కూడా ఆయన చెప్పలేదు. మీరు మతం మార్చుకొని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏమంటే మనసు మార్చుకోండి. మీరు మనసు మార్చుకుంటే ఆ ఉన్నతమైనటువంటి పరలోకం చేరుకుంటారు. ప్రాచీన స్వభావంలో ఉంటూ, పాపంతో ఉంటూ, ఆ చెడు వ్యసనాలతో ఉంటూ, ఆ త్రాగుడు బానిసైపోయాయి, ఆ జూతానికి బానిసైపోయి, మాదక ద్రవ్యాలకి బానిసైపోయి, వ్యభిచారం చేస్తూ, చెడు పనులు చేస్తూ ఉంటే ఆ ఉన్నతమైన పరలోకానికి ఎలా చేరుకుంటారు అని బోధించాడు యేసుప్రభువారు. ఎందుకంటే ఇటువంటి చెడు పనులు చేసిన వారు పరలోకం అన్నది అంటే ఆ ఉన్నతమైనటువంటి స్వర్గానికి ఎలా వెళ్తారు? కాబట్టి పరలోకం అంటే ఉన్నతమైనటువంటి పరలోకము. ఆ పరలోకంలో పాపానికి చోటు లేదు. ప్రియమైన వాళ్ళరా, చోటు లేదు. ఎందుకంటే ఆ పరలోకంలోని ఎప్పుడు కూడా మరి పరిశుద్ధులే ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎప్పుడు దేవుని యొక్క కాంతితో వెలుగుతూ ఉంటుంటారు. కాబట్టి అంతటి ఉన్నతమైన పరలోకం, బంగారు వీధులు ఉంటాయట, ఉన్నతమైనటువంటి యొక్క లోకము. ఆ ఉన్నతమైన ఆ లోకంలోకి వెళ్ళాలి అంటే పాపంతో నిన్ను దేవుడు పంపిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి ఏం కావాలంటే, దేవుడికి మనం కావాలి, మీరు కావాలి, నేను కావాలి, మనుషులు కావాలి, కానీ మనలో ఉన్న పాపం కాదు. కాబట్టి ఆ ఉన్నతమైన పరలోకం వెళ్ళాలంటే మొదటగా పాపాన్ని తీసివేసుకోవాలి. ఎప్పుడైతే పాపాన్ని తీసివేసుకుంటామో అప్పుడు ఉన్నతమైన పరలోకాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పాపాన్ని తీసివేసుకోవడం అంటే ఎలా తీసుకుంటాం మన పాపాన్ని అంటే, అందుకనే సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆ పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను శుద్ధీకరణ చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ఆయన దేవుడైంది కుమారుడుగా ఈ లోకానికి వచ్చి బలియాగం అయిపోయారు. ప్రేమలోరా, కాబట్టి అటువంటి ఆ బలియాగం మనం ఒప్పుకోవాలి మన నోటితోటి. ప్రభువా, నా కోసమే కదా, నా పాపాల కోసమే కదా మీరు బలి సిలువలో బలి అయిపోయారని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పాపాలు తీసివేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి పాపం తీసివేయాలంటే ఈ లోకంలో ఎవరి వలన కాదు, ఒక దేవుని వలన అవుతుంది. కాబట్టి మనం మారు మనసు పొందాలి. ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం రావాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి గ్రహించండి, ఇది మత పుస్తకం ఎంత మాత్రమే కాదు. ఎందుకంటే ఇది మత గ్రంథం అనే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మత గ్రంథం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మతాలు మార్చమని అక్కడ చెప్పలేదు, కానీ మీరు మనసు మార్చుకోండి. చెడిపోయిన జీవితాన్ని పక్కన పెట్టి నవీన స్వభావం అంటే కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను, నన్ను వెంబడించండి. ఆయన మీకు పిలుపునిస్తున్నాడు. వస్తావు కాదు, రండి. దేవుడి దగ్గరకు వచ్చి ప్రాచీన స్వభావం తీసివేసి నవీన స్వభావంలో మీరు వచ్చినట్లయితే ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు నిండుగా ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.